ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఐబిఎం భక్తి ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి విశేషాంశాల్లో మంగళకరమైనది మంగళవారం. జ్యోతిష శాస్త్రరీత్యా చూస్తే మానవ శరీరంలో కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది మంగళవారం దేనికి అధిపతి కుజుడు. అందుచేత ఈ కుజుడు మనకి రక్తానికి సంబంధించినటువంటి లక్షణాలని ఎక్కువగా ఇస్తూ ఉంటాడనమాట. కుజుడు బాగా కనుక ఉన్నట్టయితే భూ సంబంధమైన వ్యాపారాలు కూడాను చాలా బాగా డెవలప్ అవుతాయి. అంటే రేట్లు బాగా పెరుగుతాయి. భూమికి రియల్ ఎస్టేటు ఇట్లాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత హెల్త్ రీత్యా చూస్తే రక్తహీనత, అలాగే రక్తపోటు, రక్తంలో గడ్డలు కట్టడం, ఇవన్నీ కూడా రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులకి నిదర్శనం అన్నమాట. రక్త ప్రవాహానికి అవరోధం కలిగించడం, ఈ సమస్యలన్నీ కూడాను కేవలం కుజగ్రహం వల్లే సంభవిస్తాయి. స్త్రీలకు గర్భాశయ సంబంధమైనటువంటి సమస్యలు కలిగిస్తాడు. ఎముకల్లో ఉండేటువంటి ఆ గుజ్జు కూడాను ప్రధాన కారణం కుజుడే. ఎముకలు అరిగిపోయి నొప్పి వస్తున్నది, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే కుజగ్రహం బాగా లేకపోవడమే అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ధ్యానం చేస్తే చాలా మంచిది. సింధూరం బొట్టు పెట్టుకోవాలి. మీకు ఆరోగ్యరీత్యా కుజతత్వంతో బాధపడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమృత శక్తి అనేటువంటి మెడిసిన్ వాడచ్చు. ఇది ఆయుర్వేద మెడిసిన్. మీకు కావలసిన వాళ్ళు సంప్రదించండి. అంతేకాకుండా మోకాళ్ళు బాగా పట్టుకుపోయి నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళు మోకాళ్ళ గుజ్జు మరలా పెట్టడానికి వీలుగా అద్వితీయమైనటువంటి ఆయుర్వేద ఔషధం ఉంది. దీన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు ఎవరైనా సరే. ఇవన్నీ కూడా ఎందుకంటే సర్వజనావళి సుఖంగా ఉండాలి అనేటువంటి తపనతో అందిస్తున్నటువంటి ప్రక్రియ ఇది. అంతే తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఇక్కడ మనకి అన్ని విధాల శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కుజుడు మనకు ప్రసాదించడానికి పగడపు ఉంగరం పెట్టుకుంటాం. పగడం ఎర్రగా ఉంటుందండి. ఆ ఉంగరాన్ని మనం ఉంగర వేలికి పెట్టుకోవచ్చు. అంతేకాకుండా కుజతత్వం ఉన్నప్పుడే బ్యాంక్ లోన్స్, వాటికి సంబంధించిన విశేషాంశాలు మనం తెలుసుకోవడానికి ఆ రోజు మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే భూములు బేరాలు చేయాలన్నా కూడా మీరు మంగళవారం నాడు భూ సంబంధమైన వ్యాపారాల్లో పట్టుబట్టచ్చు. ఆపరేషన్స్ అనేటువంటి మంగళవారం నాడు చేయించుకుంటే తొందరగా సక్సెస్ అవుతారు. కుజతత్వం కాబట్టి ఆపరేషన్ సక్సెస్ అయింది అంటారు. మంగళవారం ఆపరేషన్కి చాలా బాగా పనిచేస్తుంది. ఏది అయినప్పటికీ కుజుడు రాహువుతో కనుక కలిసినట్లయితే దెబ్బలు తగ్గుతాయి. కుజుడు కనుక రాహువుతో కలిస్తే జ్యోతిష్యంలో దెబ్బలు తగ్గుతాయి. ఇట్లా దెబ్బలు తగలకుండా ఉండటానికి కూడా ఈ దుష్కర్మ నాశక పౌడర్ అనేది బాగా పనిచేస్తుంది మనకి శాస్త్రరీత్యా. సర్వే జనా సుఖినో.